సంతోషంగా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పగలరా? మరి ఈ సభలు అనేక సంవత్సరాల నుండి ఎంతో భారముతో కూడినటువంటివైన ఖర్చు, ప్రయాస, కష్టం, చాలా టెన్షన్తో కూడినటువంటివి సభలు. ఏదో సరదా కొరకు చేసేవి కానీ కాదు. మీరు ఈ సభలకు వచ్చినప్పుడు ఈ లైటింగు లేదంటే ఇక్కడ వాతావరణం చూసి మీ హృదయాలకు ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ దీన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా భారంతో కూడినటువంటిది. మీరు చూసినంత సంతోషం దీన్ని ఏర్పాటు చేసేటువంటి వారికి ఉండనే ఉండదు. చాలా కష్టం, ఖర్చు, ప్రయాసతో కూడినటువంటిది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సభలు ప్రభువే కొనసాగిస్తున్నారు. ప్రభు మాటకు లోబడి ఎంతో కష్టంతో ఈ సభలు ఏర్పాటు చేస్తున్న రమేష్ బాబు గారికి, వారి సంఘానికి, కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలండి. నిన్నటి దినాన చాలా బాగా జరిగిందని నేను విన్నాను. మరి మార్కాపురం ఏలియా గారు చక్కటి వర్తమానం ఇచ్చిపోయారు. ఆయన రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారు. వాస్తవంగా ఈరోజు ఈ సభ ఇక్కడ జరగడం అంటే ఇది మహా అద్భుతమే. ఎందుకంటే భయంకరమైన వర్షం అన్ని చోట్ల ఉంది. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, గుంటూరులో విపరీతమైన వర్షం ఉంది. నేను రాత్రి హనుమాన్ జంక్షన్లో ఉన్నాను. మన దేవదాస్ గారి హోస్టల్ మినిస్ట్రీస్ దేవదాస్ గారి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. రాత్రి చాలా అద్భుతంగా జరిగింది. పొలాల్లో పెట్టారు, కానీ ఇప్పుడు నేను నాకు ఫోన్ చేశాను. అదంతా నీళ్ళు వచ్చేసి ఆ పొలాలన్నీ తడిసిపోయి నీళ్ళు వచ్చి ఉంటే చేసేది ఏమీ లేక చర్చిలో పెట్టుకున్నారట. ఇంత మంచి వాతావరణంలో వాస్తవంగా నిన్నటికంటే ఈరోజు వాతావరణం బాగుంది అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? నిన్నంతా ఇసురుకున్నారు, ఈరోజు ఏసీలో ఎన్ని ఏసీలు పెడితే ఎంత చక్కటి వాతావరణం రావాలి. కరుణామయుడు మనకి ఏది చేసినా మేలే చేస్తాడు. అవును కదా? 44 డిగ్రీలండి ఎండ. ఊరికి అలా నిల్చుంటే రాత్రి అయితే నేను వాక్యం చెప్పి దిగొచ్చేసరికి మొత్తం తడిసిపోయాను, అంత వేడుంది. కానీ ఈరోజు చూడండి ఎంత చల్లగా చక్కటి వాతావరణం. హల్లెలూయా, మంచిది. ఇప్పుడు ఒకసారి టైం చూసుకుందాం. 8 దాదాపుగా ఈ కూటం స్టార్ట్ చేసింది ఎన్ని గంటలకయ్యా? 8:15కి. ఇప్పుడు 9:15 అవుతుంది. ఓకే, నేను 11 గంటల చెప్పాలా చెప్పొద్దా? ఒక గంట వాక్యం చెప్పమంటారా? చెప్పొచ్చు అన్నప్పుడు వారు చేతులు ఎత్తండి. ఓకే, మీరు ఈ అనానుకూల వాతావరణంలో వచ్చారంటేనే మీరు భక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించేవారైతే ఇక్కడికి రాగలరు, నాకు తెలుసు. అందుకనే ధైర్యంగా ఉన్నాను నేను. అంతంత మాత్రం వాళ్ళు అయితే శుభ్రంగా ఇంటి దగ్గర ఉండి లైవ్ చూద్దామని అనుకునేవారు చాలామంది ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ లైవ్ ఒకటి వచ్చిన తర్వాత భలే వంక దొరుకుతుంది. ఏంటమ్మా ఈ చర్చికి రావట్లేదంటే, అన్నయ్య మీరు వచ్చినా రాకపోయినా లైవ్ ఫాలో అవుతున్నాం అన్నయ్య అని చెప్తున్నారు చాలామంది. ఇది ఒక ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పే మాటకి. దయచేసి పోనీలే, ఎవరో చెప్పించేత్రంగా ఒకటి పోతే పోయింది, ఇదన్నా ఉందిలే అనిపిస్తుంది. కొన్నిసార్లు లైవ్లో ఉన్న చూస్తున్నారులే కాస్త కూస్తో అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కానే కాదు. అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సహవాసములో కూడుకొని స్తుతించడం అది ఎంతో మంచిది. అబ్బాయి వర్షం రాదులే భయపడమాక, కంగారు పడిపోతున్నారు పాపం వీళ్ళు. ఏం చేస్తావు, వాళ్ళ తిప్పలు లక్షల రూపాయలు ఉంటాయి ఆ సామాన్లు, అది తేలిగ్గా వచ్చేవి కాదు. మంచిది, ఒక చిన్న వాక్యాన్ని చదివిస్తానండి. చూడండి, మీకు అందరికి తెలిసిన విషయమే కదా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదువుతున్నాను, వినండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము.
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచెయ్యగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకెదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందు రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. బా, ఎంత చక్కగా, ఎంత మంచిగా. ఇక్కడ కొన్నిసార్లు భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం, ఎంత మంచి ఫుడ్డో. ఆ దేశమంతా కరువుతో మలమల మాడి చస్తుంటే ఈయనకు మాత్రం, దైవజనుడికి మాత్రం ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం. రొట్టె కాదు సుమా, అసలు ఎండిపోయిన రొట్టెలు దొరకనటువంటి కాలం అది. రాజింట్లో కూడా భోజనం దొరకనటువంటి పరిస్థితులు. మరి ఎక్కడ పట్టుకొస్తున్నాయో తెలియదు కానీ రొట్టెలు మాంసం తీసుకొని వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా జీవితం నడిచిపోతుంది. అయితే ఉన్నట్టుండి కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. పిల్లరా, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు మనందరికీ తెలిసిన ఆయన. ఆ కాలంలో వర్షం భూమి మీద ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మనకి ఒక్క సంవత్సరం సరిగా వర్షాలు లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో వార్తలు చూసే వారికి తెలిసింది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఏం ప్రకటించిందో తెలుసా మీకు? మీరు 10 రోజులకు ఒకసారి స్నానం చేయడం మంచిది. ఎన్ని రోజులకి? 10 రోజులకు ఒకసారి స్నానం చేయండి. ఈ కారు వాష్ చేస్తారు చూడండి, అవన్నీ బ్యాన్ చేసింది ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం. కారు వాష్ చేసే ఇవి ఉంటాయి కదా, అవి లేవు. సర్వీసింగ్ సెంటర్లు లేవు, ఎందుకంటే వాటర్ అంతా కొట్టేస్తారని. ఎందుకంటే మన భారతదేశంలో, మన పక్కన ఉన్న రాష్ట్రంలో వాటర్ కొరత వచ్చి తాగడానికి నీళ్లు లేక స్నానాలు మీరు రోజు చేయొద్దు, 10 రోజులకు ఒకసారి చేస్తే మంచిది. ఎందుకంటే వాటర్ లేదు. కార్ వాష్ సెంటర్లన్నీ బ్యాన్ చేయండి. సాధ్యమైనంత వరకు నీళ్లు కాపాడండి, లేదంటే చచ్చిపోతాం అని ఇప్పుడు ఆ రాష్ట్రం ప్రకటించింది. అర్థమవుతుందా? ఏది మొన్నటి వరకు వర్షాలు పడితే ఏమంటే పడినాయి కదా, ఆల్మట్టి డ్యామ్ కూడా కొంతవరకు నిండింది కదా. ఇప్పుడే ఒక్క సంవత్సరం కొంచెం వర్షం తగ్గితే అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు లేకపోతే ఆయనకి ఆ రోజుల్లో కాకులు పెట్టారు. కాకులు పెట్టిన భోజనం మాకు యేసు రక్తమే జయం. ఎలా ఉంటుందో తెలియదు. కరువు వస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో తెలియదు. కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి గారిని అడిగితే ఏమన్నాడంటే, నాకే లేవు, మా ఇంట్లోనే నీళ్లు ఎండిపోయినాయి, నన్నేం చేయమంటారు అన్నాడు. మా ఇంట్లోనే బోరు రావట్లేదు, నీళ్లు లేవు, నన్నేం చేయమంటారు అన్నాడు. ఒకటి మాట, దేవుడిని అడగండి అన్నట్టు. చూడండి, ఆ రోజుల్లో 3.5 సంవత్సరాలు వర్షం లేనప్పుడు దైవ సేవకుణ్ణి పిలిచిన వాడు నమ్మదగినటువంటి దేవుడు కనుక పోషించే బాధ్యత ఆయన మీద ఉంది. అందుకని నేను అనుకుంటున్నాను, నా సేవకుడిని ఎక్కడో చాట ఎవరికి తెలియనటువంటి స్థలంలో ఇతను దాగి ఉండాలి. సేవకుడు దాగి ఉండాలి. ఎక్కడో చాట కొంతకాలం ఉంటే కానీ, దాగి ఉన్న స్థలములో ఒదిగి ఉంటే కానీ తర్వాత తన యొక్క ప్రణాళికలు ఏమిటో నెరవేర్చడు. ప్రభు చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి అక్కడ దాగి ఉండు. ఇప్పుడు వరకు నీ మీద చాలామంది ఫోకస్ చేశారు కదా, నీకు గొప్ప పని ఉంది భవిష్యత్తులో అనుకొని నువ్వు వెళ్ళి దాగి ఉండి ఒదిగి ఉండు అని చెప్పాడు. దేవుని మాటకి కాదనలేదు. ఆయన ఒదిగి ఉండడానికి వెళ్ళాడు. కానీ మనసులో ఆయనకు ఒక ఉద్దేశం, ఒక ఆలోచన ఉంది.
నేను వాగు దగ్గర ఉంటే అక్కడ షాపులు లేవు, ఊరు దగ్గర లేదు, అడవిలో ఉండాలి. ప్రస్తుతం అయితే నా దగ్గర శిష్యులు కూడా ఎవరు వద్దన్నాడు. నాకు భోజనం ఎలా అంటే, భోజనం సంగతి నేను చూసుకుంటానని కాకులకు చెప్పానులే అన్నాడు. నేనంటాను, దీనికి ముందు దేవుడు ఈ పక్షులని, జంతువులన్నిటినీ ఒక సమావేశపరిచాడు. దేవుడు ఏమని సమావేశపరిచాడని నేను అంటానంటే, నేను అనుకుంటున్నానంటే, నా ఊహది, నా సేవకును పోషించడానికి మీలో ఎవరైనా ముందుకొస్తారా అని దేవుడు ఒక ప్రకటన ఇస్తే, చాలా కృతజ్ఞత కలిగిన జంతువులు, పక్షులు ప్రభు దగ్గరికి నేను వెళ్తానని వచ్చినాయి. అప్పుడు ఎక్కడో ఒక మూలుగు వినపడుతుంది. మూలుగులు ఏడుపు దేవునికి. ఆ గుంపులో ఏమిటి మూలుగుడు, ఏడుపు ఏమిటి అని ఆయన పరీక్షిస్తే, 2 కాకులు, కాకి జాతుల నుంచి వచ్చినటువంటి కాకులు అక్కడ ఏడుస్తున్నాయి. సహజంగా అందరికీ నాకు పని అప్పగిస్తే బాగుండు, దేవుడు నాకు ఇస్తే బాగుండని ఉబలాటంతో వచ్చినటువంటి ఆ సందర్భంలో 2 కాకులు ఎక్కడో చివరి నుండి ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడంటే వాటిని ముందుకు పిలిచాడు. ఇటు రండి కాకుల్లారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రభు అడిగి ఉండొచ్చు. అప్పుడు ఆ కాకులు చేతులెత్తి ఒక మనవి చేసినాయి. నాయనా, మా పితరులు ఈ జాతిలో మేము ఉండకూడదు. లెక్క ప్రకారం ఇంతమంది, ఇన్ని జాతులు పక్షులు, ఇన్ని జాతులు వర్గాలు, ఇంతమంది సజీవులుగా ఉన్నానంటే మేము ఉండకూడదు, మా జాతి ఉండకూడదు. లెక్క ప్రకారం మా జాతిని కూడా ప్రేమించి నీవు ఆ దినమున నోవాహుతో పాటు మా జాతిని కూడా రక్షించావు. అప్పుడు మా పితరులు కృతజ్ఞత లేని వారై భ్రష్టత్వములోనికి దిగజారి, ఆనాడు నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయి, వాడని విడిచిపెట్టి, నాయకుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినటువంటి భ్రష్టత్వం కలిగిన కుటుంబం. ఏ కుటుంబం? కాకి కుటుంబం. అందుకని ఇప్పటి వరకు మమ్మల్ని ఏముంటుందంటే, లోకం కాకై కలకాలం బ్రతికే బదులు అవసయ్య 6 నెలలు బ్రతికితే మంచిదని సహజంగా మమ్మల్ని తిట్టుకొని భయంకరంగా మమ్మల్ని దూషిస్తడం ఇప్పటికీ మేము వింటున్నారా? ఇంట్లో కాకులు వింటలేదా? ఎంత నీచానికి మమ్మల్ని దిగజార్చారంటే, ఆడెవడో చస్తే ఆ పిండాకుడు మా ముఖాన్ని పెట్టేస్తున్నారు. ఎందుకంటే మా ఎంత నీచమైనటువంటి వారు ఇంకొకరు లేరనుకున్నారో ఏమో తెలీదు. మాలో చచ్చినోళ్ళు వచ్చి దూరతారట, మేమేమో కావు అని వచ్చి తింటామంట. మమ్మల్ని ఇంత హీనంగా చూస్తుంది మానవ జాతి కూడా. దయచేసి మమ్మల్ని మీరు నమ్మితే ఈ దైవ సేవకులను పోషించే బాధ్యత మాకు అప్పగిస్తారా అని సభాముఖంగా అన్నిటి మధ్యలో దేవుణ్ణి బ్రతిమలాడి అడిగిన కాకు జాతి కాకులు. ఇప్పుడు ఇవి ఈ మాట అడిగినప్పుడు మిగతా జాతులన్నీ ఏమని ఉంటాయి అంటారు? పక్క నవ్వేసినాయి. ఎందుకంటే మీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలుసా అసలు నీ జాతికి? అర్థం చేసుకోండి. తీసుకోవడం తప్ప ఇవ్వడం నీకు తెలుసా? ఎందుకంటే పిల్లలు ఏదైనా బోరో తీసుకొని వెళ్తున్నారు అనుకోండి, తప్పును పడుచుకొని వెళ్ళిపోతాయి. ఏం బుద్ధి అది? కాకి బుద్ధి. చిన్నప్పుడు గొట్టాలు కొనుక్కొని ఈ ఏళ్ళకు తగిలించుకొని, అప్పుడు పెద్ద పెద్ద గొట్టాలు ఉండేవి, ఇప్పుడు ఇంత బుల్లి గొట్టాలు ఉంటున్నాయి. ఆ గొట్టాలు ఏళ్ళకు తగిలించుకొని ఇలా కర్రం కొనుక్కొని వెళ్తుంటే తప్పున ఒక పొడుచుకొని వెళ్ళిపోయిద్దండి. అది కొబ్బరి లవ్స్ కొనుక్కొని అది తిందామని తీసుకుంటే ఆదమరిస్తే చాలు తీసుకొని వెళ్ళిపోయేది కాకులు. అన్నం తిందామని ఉంటే ఆ పళ్ళెం అక్కడ పెట్టి అప్పుడు బయట కూర్చొని తినేవాళ్ళం. ఉదయం ఆ పళ్ళెం అక్కడ పెట్టి లోపలికి మంచినీళ్ళు తెచ్చుకుందామనేసరికే పటా పొడుచుకొని తింటూ ఉండేవి దుర్మార్గపు కాకులు. ఇలాంటి కాకులు సేవకుడిని పోషిస్తాయా అని కాస్తంత అన్నీ నవ్వి ఉండొచ్చు. కానీ దేవుడు వాటిని పిలిచి
వాటిని ప్రేమించి నీకు ఈ బాధ్యతను నేను మీరు అడిగారు కాబట్టి అప్పగిస్తున్నాను, నమ్మకంగా చేస్తారా అని దేవుడు మాట తీసుకుంటే, అయ్యా మేము పస్తులుంటాం, సేవకుని భోజనంతో పోషిస్తాం అని మాట ఇచ్చినాయి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందంటారా? స్తుతి చెప్పగలరు ఒకసారి? ఏంటి పాస్టర్ గారు భలే కథలుతున్నాడు అనుకో మాకండి, రియల్గా అదే జరిగి ఉంటుంది. ఆ రోజు నుంచి అవి కడుపు నాయి కట్టుకొని ఏమండి అవి తినకుండా సేవకుని నమ్మకంగా ఈ కాకులు పోషించినాయండి. అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, ఆ శాపం, కాకుల మీద ఉన్న శాపం తొలగిపోయిందండి. అసలు నిజంగా చెప్పాలంటే నోవాహు కాలములో ఉన్న కాకుల ద్వారా ఆ శాపం అటుకొస్తే సేవకుడిని పోషించి సంరక్షించినందున వాటి మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. కొట్టివేయబడిందని నీకెలా తెలుసు అంటారా? ఇప్పుడు చెబుతాను వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. పక్షి జాతులన్నీ నశించిపోయినాయి ఈ సెల్ ఫోన్ టవర్ల దెబ్బకి. ఏ బ్రతికినాయి చెప్పాలి మీరు? పక్షి జాతులు అన్నీ పోయినాయండి. పిచ్చుకలు ఉన్నాయా? పోయినాయా? రకరకాల జాతులన్నీ చచ్చిపోయినాయి అంటారా? ఇప్పుడు ఏ జాతి నశించలేదు? కాకి చావలేదు. ఎందుకంటే దేవుడు బ్లెస్ చేశాడు, వాటిని ఆశీర్వదించాడు. ఏంటి అలా చూస్తున్నారు? నేను అంటాను, ఏ కుటుంబం అయితే సేవకుడిని పోషిస్తాయో, ఏ కుటుంబం అయితే దేవుని మాటకు లోబడతాయో వారి మీద ఉన్న శాపం కొట్టివేయబడిద్దని నేను ఇందులో గ్రహించాను. హల్లెలూయా. భలే సరదాగా నడిచిపోతుంది జీవితం. ఉన్నట్టుండి కొంతకాలం అయిన తర్వాత వాగు నీరెండిపోతే కాకులు తీసుకొచ్చిన భోజనం ఏం చేస్తాడు? నీరెండిపోయింది, వాగులో చుక్క నీరు లేదు, ఊళ్ళో నీళ్లు లేవు, భోజనం లేదు. ప్రభు ఉండమన్న స్థలంలోనేమో నీళ్లు పూర్తిగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనేమంటానంటే, హల్లెలూయా, ఇప్పుడు చింత స్టార్ట్ అయింది మనిషిలో. చింత కదా, ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఎండిపోతే కాకులు కూడా రావు కదా. కాకులు కూడా మీరు ఆపండి, అయిపోయింది మీ టైం అని చెప్పాడు. ఇప్పుడు కలుగులో ఉన్నది ఏమైంది? నీళ్ళు ఎండిపోతే బయటకు వచ్చినట్టు ఏలియా బయటకు వచ్చి దుఃఖపడుతున్నాడు అనుకుంటున్నాను నేను. ఇక్కడ అంటాను నేను, తన కళ్ళ ముందు ఉన్నటువంటి వాగు ఎండిపోయింది, కానీ దేవుని కృప ఏమైనా ఎండిపోయిద్దా అంటాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ గ్రహించాలి. నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని సహాయాలు కట్టవచ్చు, కొన్ని దిక్కులు మూయబడవచ్చు, కానీ దేవుని కృప ఎండిపోతుందా? అది దేవుని కృప వర్షం మీద ఆధారపడి ఉంటుందా? నేను ఒక మాట చెప్పనా మీకు? హల్లెలూయా చెబుతారా? మనకి భూమి మీద ఉన్నటువంటి వారికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 8 దిక్కులు ఉన్నాయి, 8 దిక్కులు ఉన్నాయి. నేనంటాను 9 దిక్కులు ఉన్నాయి అంటాను క్రైస్తవుడికి. తెలుసా మీకు 9 దిక్కులు ఉన్నాయని? ఎంతమందికి తెలుసు? తెలిసిన వారు చేతులు ఎత్తారా మనకు 9 ఉన్నాయని? అదేంటి పాస్టర్ గారు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, అదేంటి వాయువు, ఈశాన్యం, ఇంకోటి ఏదో ఉంది, నైరుతి, 8 దిక్కులే కదా. ఇంకో దిక్కు ఏంటి? కొత్తగా చూస్తున్నారా? ఇంకో దిక్కేంటి? అబ్బా, పాస్టర్ గారికి అర్థమైపోయింది. ఈ పనికి మాలిన దిక్కులన్నీ మూయబడిన ఆకాశము ద్వారములు తెరవబడుతాయని ప్రభు చెప్పాడు. అవును కదా? నువ్వు ఇచ్చి నన్ను శోధించు, నేను ఆకాశ ద్వారములను తెరుస్తానంటాడు. మనోళ్ళు అంటారు, నేను ఈ ద్వారం మూసాను, ఆడి సంగతి ఏంటో తెలుస్తాను, ఈ ద్వారం మూసేద్దాం, ఆ ద్వారం మూసేద్దాం. ఎన్ని 8 దిక్కులు మూయబడినా ఒక దిక్కు మాత్రం తెరవబడితే, అర్థమవుతుందా, అన్ని దిక్కులకు మన గిన్నె నిండి పొర్లుతుంది. కొట్టగలరా చప్పట్లో?
దయచేసి మీరు వినండి. మీరు నిజముగా మీ హృదయంలో విశ్వాసం ఉంటే, నిజముగా దేవుడు మీకు అర్థమైతే, దేవుని ప్రేమ మీకు అర్థమైతే, అర్థమవుతుందా? ఏ దిక్కు మూయబడిందని దుఃఖపడరు, కానీ ఒక దిక్కుంది, ఆకాశ ద్వారములు నీ కొరకు నా కొరకు తెరవబడతాయని మీరు నమ్మితే ఆ దిక్కు వైపు చూస్తారు, కన్నులెత్తుతారు. ఆకాశముందు నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారంటారు. ప్రభు అంటాడు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి అంటారు. ఇప్పుడు మనోళ్ళు అదే కదా, ఈ ద్వారం ఇలా మూయాలి, ఆ ద్వారం ఇది ఈ ద్వారంలో ఆగ్నేయం పెరిగింది, ఈ దిక్కు పెరిగింది, ఆ దిక్కు పెరిగింది. ఏ దిక్కు పెరిగినా, ఏ దిక్కు తలుపు తీసినా ఏమొచ్చింది? బూడిదే. ఆకాశ ద్వారములు తెరిస్తే కానీ అసలైన ఆశీర్వాదము రాదు. ఇప్పుడు కర్ణాటక దాహం ఏ దిక్కు తీర్చింది? తూర్పా, పడమడా, ఉత్తరమా, దక్షిణమా, ఈశాన్యమా, ఆగ్నేయమా? ఏ దిక్కు తీర్చింది? దాని కొరత ఆ దిక్కు 9వ దిక్కు తీర్చింది, దాని కొరత. ఇప్పుడు ఈరోజు పడిపోయింది కదా, స్తోత్రం చెప్పాలి. నీకు 1000 ఎకరాలు ఉంది, ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 ఉంది. ఆకాశ ద్వారము తెరవబడి వర్షము రాకపోతే రూపాయికి పనికొచ్చింది? అది చచ్చిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు? అది అర్థమవుతుందా? అదే ఆకాశ ద్వారము తెరవబడితే విస్తారమైన సంపద అందులో నుంచి వస్తుంది. అదే దేవుడు తెరిచే ద్వారం. ఇప్పుడు ఏ ద్వారం ఆగిపోయింది ఏలియాకి? ఆయనకి భోజనం పెట్టి నీళ్ళిచ్చే ద్వారాలన్నీ ఆగిపోయినాయి. దేవుని ద్వారం మూయబడిందంటారా? దేవుని కృప ఎండిపోయిందంటారా? అస్సలు ఎండిపోలేదు. దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఉంటాయి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వాగు ఎండిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందని ఏలియా బాధపడి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి పట్ల 3 అద్భుతమైన ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు నెరవేర్చబడినాయండి. వాటిని ఇప్పుడు నేను చెబుతాను. దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక్క విషయాన్ని ఆలోచించండి. నీ జీవితంలో ఏది నష్టంగా ఎంచావో, ఏ ద్వారం మూయబడిందని బాధపడుతున్నావో, అందులో కూడా దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం ఉంది. మొట్టమొదటిగా ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఏలియా పట్ల ఒక ఉన్నతంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రణాళిక నెరవేర్చబడకపోతే ఇక్కడ ఉదయం సాయంత్రం కాకులు తెచ్చింది తిని శుభ్రంగా చెట్ల కింద పడుకొని తన దర్శనం పాడు చేసుకుని ఉండేవాడు. తన పట్ల జరగవలసిన ఉద్దేశాలన్నీ ఆగిపోయి ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే వాగెండిపోయిందో దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కొన్ని ద్వారాలు, కొన్ని యొక్క ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి అంటే నిన్ను దేవుడు కదిలించడానికి, ఉన్నత స్థానంలో నిలపడానికి అయి ఉండొచ్చు. గమనించాలి. లేదు అంటే నిన్ను చంపడానికో, నిన్ను నాశనం పాలు చేయడానికో కానే కాదు. ఎగ్జాంపుల్ నీకు 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. 2 చేతులు ఉన్నాయా? చేతులెత్తి హల్లెలూయా చెబుతారా? మరంట చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యముతో సమానమట కదండి. మనకు తెలియక చేతులు కింద పెట్టుకొని హల్లెలూయా హల్లెలూయా అంటాం. మనం చేతులు ఎత్తినప్పుడల్లా సృష్టికర్తకి పాత నిబంధనలోనేమో నైవేద్యం, క్రొత్త నిబంధనలోనేమో మనము దేవునికి మహిమపరచుట, చేతులెత్తుట. అది తెలిస్తే చేతులెత్తి దేవుడిని గణపరుస్తారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు. హల్లెలూయా. దీనికి ఎక్కువ శాతం సీనియర్ క్రైస్తవులు చేతులు ఎత్తరండి, పొరపాటున ఎత్తరు. పాస్టర్లు అసలు ఎత్తరు. ఇక్కడ ఎత్తున్నారు ఎట్లో, దేవుని దయ వల్ల. నిండు వందనాలండి. హల్లెలూయా. అందుకనే మరలా ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా వస్తారు. చేతులు ఎత్తితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడనే సంగతి నాకు బాగా తెలుసు. హల్లెలూయా. అందుకని ఎంతసేపు ఎవరైనా హల్లెలూయా అంటే నాకు తెలియకుండా చేయి పైకెత్తింది. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించకపోతే మనం ఇక్కడికి రావడం ఎందుకు? దేవుణ్ణి గణపరచడానికే కదా ఇక్కడికి వచ్చాం. సినిమా హాల్కి వచ్చామా? కాదు కదా. ఓకే, ఎగ్జాంపుల్ నేను 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుండి.
యోసేపుకి ఒక కల వచ్చింది కదా. తన పన పైకి లేచినట్లు, తన సహోదరుల పనలు వంగి నమస్కరించినట్లు. ఆ మరుసటి రోజో రెండో రోజో మరొక కల కూడా వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాలు 12 నక్షత్రాలు అతనికి నమస్కరించినట్లు వచ్చింది. అది వాళ్ళ నాన్నతో పంచుకున్నాడు, అన్నదమ్ములతో కూడా పంచుకున్నాడు దర్శనం, ఆ కళ. వాళ్ళల్లో తండ్రి ముఖంలో తేడా రాలేదు, కానీ అన్నదమ్ముల ముఖాల్లో తేడా వచ్చింది. ఎందుకంటే కొన్ని దర్శనాలు మనం కొందరితో పంచుకోకపోవడం మంచిది. అందుకని అలాంటి రాయించి పెడతాడు. మనకున్న దర్శనాలు కొందరితో పంచుకున్నప్పుడు వాళ్ళు పగపట్టే ప్రమాదం ఉంటుంది. అందుకనే కొన్ని చోట్ల మౌనంగా ఉండడం ఎంతో మంచిది. కొన్ని చోట్ల నోరు తెరవకూడదు. నేను ఈ మధ్య ఒక చిన్న కొటేషన్ చదివాను. చాలా సమస్యలు చిరునవ్వుతో జయించవచ్చట, కానీ మౌనం అయితే అసలు సమస్య కూడా రాదట. మౌనంగా ఉంటే సమస్య కూడా రాదు, చిరునవ్వు అయితే చాలా సమస్యలు పరిష్కరించిద్దట. మరి మాట్లాడితేనో చాలా ప్రమాదం, సీరియస్ అయితే ఇంకా ప్రమాదం. ఇక్కడ యోసేపు అనేటువంటి వ్యక్తి కల పంచుకున్నప్పుడు పగబట్టారు. తనకేదో ఉన్నతమైన ఊహలు ఉన్నాయి, ఎందుకంటే నాకు వచ్చిన దర్శనం అలాంటిది కదా అనుకున్నాడు. ఆ కొద్ది రోజుల్లో తీసుకొని వెళ్ళి అతన్ని గోతిలో నెట్టి, గోతిలో నుంచి కాళ్ళు చేతులు కట్టి మిథ్యానీళ్ళకి అమ్మేశారు. ఆ మిథ్యానీళ్ళు చొక్కా కూడా లాగేసి ఆల్రెడీ వాళ్ళే లాగేసుకున్నారు. ఇప్పుడు మట్టకోసి మీద ఉన్నాడు. అప్పుడు ఈ కడ్రాయర్లు లేవు కదా, ఏముంటాయి? మట్టకోసి. ఇప్పుడు యేసుప్రభు వారికి కూడా సిలువలో అంగి తీసేసిన తర్వాత మట్టకోసి ఉంటుంది, గమనించారా? ఆ కోసి పెట్టుకునే వాళ్ళు మన పెద్దలు, మొన్నటిదాకా మన నాన్నవాళ్ళు కూడా అవే పెట్టుకున్నారు. అది ఆ మిషన్ దగ్గర ఏదో కుట్టించుకొని ఇలా కోసి పెట్టుకొని పైన పంచి కట్టుకునే వాళ్ళట. డ్రాయర్లు ఉండేవి కాదు. ఈ మొన్న కదా ఈ మిషన్లన్నీ వచ్చినాయి. లంగోట ఏదో మొత్తం మీద ఆ నార కోసి, ఎందుకంటే బైబిల్లో ఉంది నార కోసి పెట్టుకోవాలని యాజకులకు చెప్పాడు దేవుడు. ఆ గోసి ఒకటే మిగిలిందండి, అన్నీ పీకేసుకున్నారు. ఇప్పుడు లాక్కొని వెళ్తున్నప్పుడు అతను, నాకు తెలిసి నేను అనుకుంటాను నా పనిక అయిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే నన్ను తీసుకొని వెళ్ళి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఎవడ కొంటాడో ఇక నా బ్రతుకేమైందో, బానిసను కదా, ఆడు ఏం చేస్తాడో తెలీదు. తీసుకొని వెళ్ళి పోతీఫర్ ఇంట్లో అమ్మేస్తే ఆ పోతీఫర్ ఇంట్లో కఠినమైన చాకిరీ చేపిస్తున్నారు. అసలు ఆశలు ఉండుంటాయా అంటాను నేను. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ ఎట్లా గట్ట బుద్ధిమంతుడై జాగ్రత్తగా వాళ్ళ మనను పొందుకున్న తర్వాత ఆ ఇంటికి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగిస్తే అందులో ఇంకొక సైతాను బట్టనే పట్టింది. అవును కదా, ఇది పెద్ద శోధన. ఇది ఆమె మాట వినందుకు నింద మోపి జైల్లో పెట్టేసిందండి. అది ఎవరిని పెట్టే జైలు అంటే రాజద్రోహులను పెట్టే జైలు, అది దేశద్రోహులను పెట్టే జైలు. అందులో నుంచి బయటకు వస్తాడనే నిరీక్షణే లేదు. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణకు ఆధారం ఉందా? నేనంటాను అదే జైలు నుండి దేవుడు అతనిని ఎక్కడికి పిలిపించాడంటే ఫరో సింహాసనం ఎదుట నిలబెట్టాడట దేవుడు. స్తోత్రం చెప్పాలి. డైరెక్ట్గా జైలు నుండి సింహాసనానికి. ఇప్పుడు యోసేపు ఒక్కసారి షాక్ తిని ఉంటాడు, మైండ్ బుర్ర తిరిగిపోయింది. ఒకసారి ఏం గుర్తొచ్చి ఉంటుంది అతనికి? గొయ్యి, సంత, పోతీఫర్ ఇల్లు, నిందలు, అవమానాలు, జైలు, లాస్ట్ జైలు కదా. ఓ, దేవుని యొక్క కృప నా మీద తొలగిపోయింది అనుకున్నాను, కానీ గొయ్యి కూడా కృపే. అర్థమవుతుందా? నిందలు కూడా కృపే, జైలు కూడా దేవుని కృపే. ఈ కృప నన్ను మెట్టి ఎక్కించి ఎక్కడికి తీసుకొని వచ్చిందంటే సింహాసనం మీద కూర్చుండబెట్టింది. నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కానీ దేవుని ప్రణాళిక నా పట్ల, ఆయన ఉద్దేశం నా పట్ల పోలేదు. వాగెండిపోయింది, కానీ దేవుని ఉద్దేశం ఎండిపోదు ఎప్పుడు, నీ పట్ల నా పట్ల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా చెప్పగలరా? ఉద్యోగం పోయినంత మాత్రాన, అప్పులైపోయినంత మాత్రాన, ఏమండి
నానుకునేటువంటి వారందరూ నిన్ను విడిచిపెట్టినంత మాత్రాన దేవుని ఉద్దేశం అనేటువంటిది ఎప్పటికీ ఆయన ఉద్దేశాలు విఫలం అవ్వనే అవ్వవు. అర్థమైందా? వాగెండిపోతే దేవుడికి పోషించడం చేత కదా. ఆప్ట్రల్ వాగు, ఆప్ట్రల్ కాకులు, స్తోత్రం చెప్పాలి దేవుని దృష్టిలో. అడ్డు వాడుకున్నాడు ఆ వాగును, కాసేపు ఆ కాకులు వాడుకున్నాడు. కానీ ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఏ రీతిగా నడిపించినా ఉన్నత శిఖరాలకే నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక పిల్లోడిని 3 నెలలు పెంచగలిగింది ఒక తల్లి. సరిగ్గా పెంచలేని బాబు అనుకొని ఏదో జమ్ము పెట్టిలో పెడితే ఆ రాజకుమార్తె తీసుకుంది. ఆమెను అడిగింది, వాళ్ళ పిల్లే ఆ కూతురే అడిగింది, అమ్మగారండి ఆ పిల్లోని పెంచడానికి మీరు ఒక ఆయా కావాలి కదా, హెబ్రీ స్త్రీల్లో ఒక ఆయా ఉంది, తీసుకురమ్మంటారా అని అడిగింది. మరి నాకు తీసుకురావడం మంచిది, నేను పొద్దున్న లేస్తే రకరకాల పనులు ఉంటాయి, ఈ పిల్లోడు చాలా చక్కగా ఉన్నాడు, తీసుకురమ్మంటే ఆ పిల్లవాడు అమ్మనే ఆమెకి పెంచుకుని ఆమెకు తెలియకుండా తీసుకొచ్చింది. ఈ బుడతడు, ఈ మామూలు పిల్ల కదా పిల్ల. కొంతమంది మహామేధావులు ఉంటారు, తీసుకొని వచ్చి పెంచుతున్నప్పుడు ఈ తల్లి పాలతో కలిసి ఆ పిల్లవాడికి ఒక అద్భుతమైన ఉపదేశాన్ని నూరిపోసింది ఆ పిల్లోళ్ళు. ఏమిటంటే, నాయనా నీతి కలిగి బ్రతకాలి, న్యాయం కలిగి బ్రతకాలి, బానిసలను విడిపించే బిడ్డగా నువ్వు బ్రతకాలి, అన్యాయం నీ నోట్లోంచి రాకూడదని తల్లిగా పరిచయం చేసుకోలేదు, కానీ ఒక ఆయాగా నీతిని నూరిపోసింది. ఇప్పుడు మీరు గమనిస్తే గొప్పోళ్ళ ఇళ్లల్లో తల్లులు పెంచరు పిల్లల్ని, ఎవరు పెంచుతారు? ఆయాలే పెంచుతారు. ఇప్పుడు వీడికి ఆకలి అయితే ఎవరిని పిలుస్తాడు? అమ్మని పిలవడు, ఆయానే పిలుస్తాడు. చూసారా మీరు? పాల ఏడిస్తే ఆయా పెట్టింది. ఇది ఎంత దరిద్రం! ఆ కొంపలో బుట్టకపోవడం మంచిది అంటాను నేను. మీరు ఏమనుకోద్దే, స్తోత్రం చెప్పి. అమ్మ కదా పాలు ఇవ్వాలి, అమ్మ కదా పాలు తప్పాలి. మన అమ్మలు ఎంత మంచోళ్ళు కదా. అమ్మలకు ఒకసారి కృతజ్ఞతలు చెబుదామా? ఆ అబ్బాయి ఒక్కడికి ఏదో గుర్తొచ్చినట్టుంది, చప్పట్లు కొట్టపోయాడు, కానీ అందరు కొట్టపోయేసరికి మెలకుండా ఉన్నాడు. మా అమ్మ నాకు 5 సంవత్సరాలు ఇచ్చిందంట పాలు. హల్లేలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు తాగానంటాడు. ఎందుకంటే ఇంకొకటి పుట్టిందాక మా వాడికి నాకు 5 సంవత్సరాలు తేడా, అందుకని అప్పుడు దాకా తాగుతానే ఉన్నానట. మరి మా అమ్మ దగ్గర అన్ని పాలు ఎక్కడున్నాయి? నాకు ఇప్పుడు మన వాళ్ళు 3 నెలలు ఇచ్చారంటే పాలు గీళ్ళు. మా మనవడికే లేవు. హల్లెలూయా. మా అమ్మ 5 సంవత్సరాలు ఇచ్చిందంటండి. మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందో? ఎన్ని పనులున్నా ఎక్కడున్నా ఒక చూపు నీ మీద ఉండి పెంచింది. ఆ పిల్లవాడిని అలా పెంచుతున్నప్పుడు నీతిని బోధించింది ఆ తల్లి. ఉన్నట్టుండి ఈ అబ్బాయి, ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడో అన్యాయం జరుగుతుండో ఒకడిని చంపేశాడు. సరే చంపి పాతి పెట్టేశాడు కదా, పర్వాలేదులే అనుకుంది ఆ తల్లి. ఐగుప్తుని చంపాడు కదా అనుకొని ఆ రెండో రోజు ఇంకొకడిని ఇస్రాయేలీడు కొట్టుకుంటుంటే కొంచెం గదిమాడు. ఎంట్రాన్ని కొడుతున్నావు అంటే ఈడంటాడు బురతక్కూడు ఒకడు, ఐగుప్తునిగా చంపడానికి ఆయన రెచ్చిపోయాడు. అయ్య బాబో, ఈ వార్త రాజుగారికి తెలిసిద్దని ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. పారిపోయినప్పుడు ఈ మోషే తల్లికి ఒక అనుమానం వచ్చింది. ఈయన్ని దేవుడు నాయకుడిని చేస్తానన్నాడు, ఈయన్ని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతోనే దేవుడు ఇచ్చానని చెప్పాడు, ఈడేమో అంతు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి దిక్కు ఎవడు? మీకు అర్థమవుతుంది అనుకుంటాను, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మోషే వెళ్ళి ఎక్కడున్నాడంటే మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ విఫలమైనట్లు కనిపించింది మోషే తల్లికి. నేనంటాను, తన 80వ సంవత్సరములో నిండు వృద్ధాప్యములో మనిషికి బలం ఉంటే, ఆయన అన్నాడు కదా 70, అధిక బలం అయితే 80, అంటే అధిక బలము కూడా పూర్తి అయిపోయిన తర్వాత కర్ర పట్టుకొని వచ్చాడు ఐగుప్తుకి. ఎందుకు వచ్చావురంటే ఈడిపించడానికి వచ్చానన్నాడు.
స్తోత్రం చెప్పగలరా? మీరు గమనించాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవడానికి నీ బలము నా బలం అవసరమో లేదు. నువ్వు జీరో అయిన తర్వాత కానీ దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు అంటాను నేను. మీకు అర్థమవుతుందా? అది దేవుని ప్రణాళిక. అది ఇప్పుడు మోషే తల్లికి ఏం అర్థం కావట్లేదు. ఈడు అన్ని సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు, ఈడు విడిపిస్తాడు నా ప్రజలను అనుకుంటే, ఈడేంది ముసలోడైన తర్వాత కర్ర పట్టుకొని వస్తాడు. ఇప్పుడు ఆమె పెద్ద ముసలమ్మ, కళ్ళు కనపడవు. ఈయన ఒక టైపు ముసలోడు. ఎవరో ఆ రోజుల్లో కొడుక్కి తల్లికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు? మహా అంటే వాళ్ళిద్దరు ఒక 20 సంవత్సరాలు తేడా ఉంటాయి. ఎందుకంటే 12-13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు. 15 ఏళ్ళకల్లా అహరోను పుట్టాడు. అదే అమ్మాయి పుట్టింది మిరియాము. తర్వాత అహరోను పుట్టాడు. తర్వాత ఈయన పుట్టాడు. మొత్తం 20 సంవత్సరాల లోపులోనే ఉంటుంది వాళ్ళిద్దరి గ్యాపు. ఈయనకి 80 అయితే ఆమెకి ఎన్ని ఉంటాయి అంటారు? 100. అంతే కదా? ఆమె కూడా 120 బ్రతికుండొచ్చు. జీన్స్ వాళ్ళ అమ్మ జీన్స్ వచ్చిన, అందుకే 120 బ్రతికాడొచ్చుడు. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాల ముసలమ్మ, ఏందబ్బాయి మోషే నువ్వు ఇడిపించడానికి వచ్చావా? మోషేకి వణుకుడు వచ్చి ఉండదు అంటారా? 80 ఏళ్ళోడికి వణుకుడు వచ్చి ఉండదులే ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంకా 40 బ్రతికాడుగా. స్తోత్రం చెప్పగలరా? లేదమ్మా, నేను రానన్నాను కానీ ప్రభు ఎందుకో రమ్మన్నాడు. నాకేమో బలం లేదు, బాడీలో ఆ ఫిట్నెస్ కూడా లేదు. ఫిట్నెస్ ఉంటుందా? 80 ఏళ్ళాడికి అక్కడ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు అతడే ఇశ్రాయేలీయుల ప్రజలని వారి కన్నులెదుట గొప్ప అద్భుతాలు చేసి నడిపిస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఆ జాతికి, దేవునికి మానవుని బలం అస్సలు అవసరం లేదు. కొట్టగలరా చప్పట్లు? దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఐగుప్తు నుండి లేదా ఆ రాజకోట నుంచి విడిపించబడిన, రాజు నీకు శత్రువైనా, ఆ రాజ్యాధికారము నీకు శత్రువులుగా నిలబడిన దేవుని ఉద్దేశం మాత్రము నెరవేర్చబడకుండా ఆగలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? వాగి ఎండిపోయిందండి. దేవుని ప్రణాళిక ఎండిపోలేదు, దేవుని కృప ఎండిపోలేదు. నువ్వు అనుకుంటున్నావు నాకు పలానాలు దూరం అయ్యారు. కొంతమంది పాపం కరోనాలో చాలామంది భర్తలను పోగొట్టుకున్నారు, చాలామంది కొడుకులను పోగొట్టుకున్నారు. నాకు దిక్కు అనుకున్నటువంటి వారు, నాకు అండగా ఉంటారనుకున్నటువంటి వారు వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు నీ పట్ల ఉన్న ప్రేమ, కృప మనుషులు దూరమైనట్లు నీకు దేవుని కృప దూరం అవ్వలేదు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా గొప్ప కార్యాలు ఉంటాయి. రూత్ అనేటువంటి ఆమె ఉంది కదా, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు కదా, జీవితం వేస్ట్ అయిపోయింది అనుకుంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఎందుకమ్మా ఇంకా ఊరు వెళ్తావా ముసలమ్మతో, నీకెందుకు? ఆ ముసలమ్మ దగ్గర ఏముంటుంది నీకు? మన ఊర్లోనే ఉండిపోయావా, పెళ్లి చేసుకుంటావు అంటే, లేదమ్మా ఆ దేవుడే నా దేవుడు, ఆ ప్రజలే నా ప్రజలు అనుకొని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని ఆ ఊరోళ్ళంతా నిజంగా పిచ్చిదాని కింద చూసి ఉండొచ్చు. ఇది ఎక్కడోసాట పరిగెరుకొని బుద్ధి లేనిది అయిపోయి ఏ రోడ్డు మీద పరిగెరుకొని చస్తుందిలే పోని అనుకొని ఉన్నారు. నేనంటాను, ఒకరోజున వారి యొక్క అన్నదమ్ములు, ఒక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు ఒకరోజుని ఈమెను చూడ్డానికి వస్తే, రూతు ఇల్లు ఎక్కడం అంటే అదిగో ఆ అంతఃపురంలో ఉండే ఆమె రూతు అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు ఆ గేట్ ఖరీదు కూడా చేయరు. రూతమ్మ గేట్ ఖరీదు కూడా చేయరు. ఎందుకంటే బోయాజ్ అనేటువంటి వ్యక్తి భూస్వామి, ఆ దేశానికి పెద్ద మనిషి, ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి పెద్ద మనిషి, ఊరి గవిని యొద్ద తీర్పులు తీర్చేటువంటి వాడు. అతని పట్ల దేవుని యొక్క ఆమె పట్ల అంత ఉద్దేశం ఉందనే సంగతి ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమెకు తెలియలేదు. ఆమె భర్త చనిపోయిన తర్వాత భర్త విడిచిపెట్టాడు కానీ దేవుని ఉద్దేశం మాత్రం విడిచిపెట్టలేదు అంటాను నేను.
నా నా భావన మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? కొంతమంది మనకి ఎందుకు దూరం అవుతారో తెలియదు, కొన్ని నష్టాలు ఎందుకు వస్తాయో తెలియదు, కానీ అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికే. కనుక వాగు ఎండిపోయింది కానీ దేవుని కృప ఎండిపోలేదు కదా. స్తోత్రం చెప్పాలి. వాగు నుండి బయటికి తీసి చచ్చిపోయిన పిల్లవాడిని బ్రతికించి, అర్థమవుతుందా, యెజెబెలు దగ్గర ఛాలెంజ్ చేసి 450 మంది ప్రవక్తల ముందు అగ్ని దించి యెహోవాయే దేవుడు అని చెప్పేటట్లు దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకోవడానికి వాగెండిపోయింది. కొట్ట చప్పట్లు ఒకసారి. లేదంటే వాగులోనే కూర్చున్నాడే. హల్లెలూయా. వాగొడ్నే కూర్చున్నాడే. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడకుండానే పోయేవాడు. ఇక్కడ రెండో ఉద్దేశం దేవునికి, ఒకటి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించడానికే నిన్ను సింగిల్గా చేయొచ్చు, లేదా రిక్తులుగా చేయొచ్చు, దేవుడు ఉన్నత మెట్లు ఎక్కించడానికి. హల్లెలూయా. నేను కూడా అలాంటి చిన్న చిన్న అనుభవాలు అనుభవించాను. అర్థమవుతుంది. రెండో ఉద్దేశం ఏమిటంటే, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడమ్మా. ఇంకో 15-20 నిమిషాలు ఉంది నాకు. 2 కొరింథీయులు ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారా? 2 కొరింథీ 1:4 వాక్యం. అది దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతోనే ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. కొట్టగలరా చప్పట్లో? హల్లెలూయా. ఇక్కడ గమనించాలి మీరు, ఎందుకు మన జీవితంలో ఇలాంటి ఎండిపోయే పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు గుండా దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే, ఇక్కడ పౌలు ఒక అద్భుతమైన మాట అన్నాడు. నేను చదువుతున్నాను, క్రీస్తు యొక్క 4 కదా, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతోనే ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇతరుల పట్ల ప్రేమ, ఆదరణ, సానుభూతి చూపించేటట్లు దేవుడు వాడుకోవడానికి ఇలాంటి శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడని అర్థం. మీకు అర్థమవుతుందా? మేము శ్రమల్లో ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఎందుకు దేవుడు ఆదరించాడు అంటే, ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా మేమెళ్ళి ఆదరించడానికి మాకు ఈ శ్రమలు మా జీవితంలో అనుమతించాడు అంటాడు పౌలు. లేదు అంటే మనం ఏమవుతామో తెలుసా? మహాగర్విష్ఠులమవుతాం. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడట. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు నేను ఏం చెప్పాలి మీకు? ఒక బిడ్డను కన్న తల్లి ప్రసవేదన పడుతున్నటువంటి తల్లికి ఆలోచన ఇవ్వగలదు, ఆదరించగలదు, అర్థం చేసుకోగలదు ఆ బాధ. హల్లెలూయా. ఆ బిడ్డను కంటున్న తల్లి వేదన పడి గిలగిలా కొట్టుకుంటుంటే మిగతా వారికి కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది. ఎవడ ధరించమన్నాడో గర్భం అంటది, బుర్ర తక్కువది. అర్థమవుతుందా? బిడ్డను కన్న తల్లి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకొని ఏమ టెన్షన్ పడిద్ది, ఏమకు చెమటలు పడతాయి. తెలుసా మీకు? కననటువంటి దానికి, ఆ మనిషికి, గొడ్రాలకి ఆ బాధ తెలియదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నీకు పెడతాడు ప్రసవేదన. స్తోత్రం.
దేవుడు ఇతరులను ఆదరించాలనుకున్నటువంటి వాడికి ఫస్ట్ అదే మార్గంలో నుంచి నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు అప్పులైనవి కదా, సమస్యలతో ఉన్నావు కదూ, దేవుడు తీరుస్తాడు. కంగారు పడమాక. రేపు నీకు అప్పులు తీరిన తర్వాత అప్పుల్లో ఉన్న వాడిని హేళనగా మాట్లాడకుండా వాడి బాధ నీకు అర్థం కావాలి. ఫస్ట్ నీకు ఏ బాధ రాలేదు, ఏ చింత రాలేదంటే నువ్వు ఎవరికి ఆదరించే బిడ్డగా మనుషుడుగా ఉండలేవు, నువ్వు పనికిరావు. స్తోత్రం చెప్పు ఒకసారి. ఒక డ్రైవర్ని కావాలని ఇంటర్వ్యూకి పిలిచాడట. ఆ ఇంటర్వ్యూలో దాదాపు 50 మంది వచ్చారు. కోటీశ్వరుడు పిలిచాడు డ్రైవర్ కావాలని, జీతం ఎక్కువ. 50 మంది వచ్చారు. వస్తే ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఎరా నువ్వేమన్నా అంతకుముందు బాబు యాక్సిడెంట్ చేసావా? అయ్యా సార్, నేను 10 సంవత్సరాల నుంచి కారు తోలుతున్నాను, చిన్న గీత కూడా పడలేదు. ఓకే, వెళ్ళరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దురు కానీ కాల్ చూసుకొని రా. ఓకే, వెళ్ళిపోయాడు. నీకు అబ్బాయి నీకేమన్నా జరిగిందా బాబు? ఒక్కసారి మాత్రం కొంచెం ఆ అద్దం అలా క్రాక్ వచ్చింది సార్, ఇంకేమీ జరగలేదు సార్, అంత పర్ఫెక్ట్గా తోలుతాను సార్ నేను. సరే నీ పేరు అడ్రస్ ఇచ్చేళ్ళు. ఇలా అందరిని పంపించాడు. ఇంకొకడు వచ్చాడు. వచ్చిన తర్వాత లాస్ట్ వాడు, లేదంటే 40 వాడు 50 వాడు వచ్చిన తర్వాత, ఎరా నువ్వు ఏమైనా ఇంతకుముందు యాక్సిడెంట్లు చేసావంటే, సార్ నేను అబద్ధం ఆడలేదు సార్, ఓసారి యాక్సిడెంట్ చేశాను, నా కాలు ఇరిగింది సార్, 5 నెలలు మంచంలో ఉన్నాను సార్, ఇదంతా లేచిపోయింది సార్, ఇదంతా దేవుని దేవాలో కట్టుకుంది సార్, యాక్సిడెంట్ భయంకరమైన యాక్సిడెంట్ సార్, నేను బతకాల్సిన వాడిని కాదు అన్నాడు. నీ అడ్రస్, నీ ఫోన్ నెంబర్ ఇవ్వరు అన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఎవడికి ఫోన్ వచ్చిందని. ఈ లాస్ట్ వాడికి ఫోన్ చేశాడు ఆయన, నువ్వు రారా అని. అదేంటి నువ్వేం చెప్పావురా అన్నాడు. ఏం చెప్పాను, యాక్సిడెంట్ అయిందని చెప్పాను. నీకు జాబ్ ఇచ్చాడా? రేపొద్దున జాయిన్ అవ్వమన్నాడు. వీళ్ళందరికీ అర్థం కాక, అడు యాక్సిడెంట్ చేసిన వాడికి ఎందుకు ఇచ్చాడు? మీకేమన్నా అర్థమైందా? అబ్బా ఏం చెప్పావు, పెద్దోడు కదూ, స్తోత్రం చెప్పాలి. అదే మాట తన ఆఫీసులో వాళ్ళు అడిగారట. సార్ వాడు ఎవడో, నేను ఇంతవరకు చిన్న గీత కూడా పడనివ్వలేదు, ఏ ఇబ్బంది రానివ్వలేదు, ఏ కష్టం రానివ్వకుండా బండి తోలేను సార్ అంటే వాడికి ఇవ్వకుండా యాక్సిడెంట్ చేసి కాలు కొట్టుకున్నాడికి ఇచ్చావేంటంటే, అప్పుడు చెప్పాడట, ఒరే ఆడి కాలు ఇరిగింది కనుక, వాడికి ఆ గాయమైంది కనుక ఇప్పుడు ఎదురు బండి వస్తుంటే ఏం గుర్తొచ్చింది వాడికి? యాక్సిడెంట్ గుర్తొచ్చి గడగడగడ వనికి నిద్ర రాదు. మా రమేష్ గారు కూడా ఇప్పుడు నిద్ర రాదు. స్తోత్రం. ఒకసారి యాక్సిడెంట్ అయిందంట ఆయనకి. ఇప్పుడు కారు ఎదురొస్తుంటే నిద్రపోడు, ఎందుకంటే అది గుర్తొచ్చింది. మీకు అర్థమవుతుంది కదా? అందుకని ఇలాంటి వాడు నిద్రపోని, ఇలాంటి యాక్సిడెంట్ అయిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే డ్రైవర్కి ఎటు వెళ్తున్నావురా, ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నావు అంటాడు కదా. శ్రమ పొందినవాడు ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించేవాడవుతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మంచి ఆలోచనలు దొరుకుతాయి. స్తోత్రం చెప్పాలి. అప్పులై తీర్చుకుంటాడే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. కష్టాలు అనుభవించి శ్రమ చేత పిండబడి ఉతకబడి దంచబడినటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. సూపర్ క్వాలిటీ కలిగిన ఆలోచనలు వస్తాయి. అక్కడ నుండి నాకంతా సూపర్గా ఉంది అంటే వాడి దగ్గర ఏమీ లేదని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? ఎందుకు నీకు కష్టాలు వస్తున్నాయో తెలుసా? దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టినందుకు కాదు. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ బాధలు, నీ తిరస్కారాలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇతరులని అర్థం చేసుకొని వారిని ఆదరించాలని. హల్లెలూయా. ఇంకోసారి చెప్పు. నేను ఈ మధ్య ఒక దగ్గరికి వెళ్ళాను, ఊరికే నా ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను. హల్లెలూయా. నన్ను వాస్తవంగా నేను ఈ స్థితిలో ఉంటేనే వాళ్ళు నన్ను అలా అలా చేశారు. ఇంకా మామూలు అయితే కుక్కకింత హీనంగా చూసేవారే, అంత ముదిరిపోయిన వాళ్ళు. మాకు చాలామంది రకరకాలు తగులుతుంటారు, మమ్మల్ని పిలిచేవాళ్ళు ముదురులు, చిన్న ముదురులు కాదు,
పాస్టర్లతో కొంతమంది సహవాసం చేస్తే మనకు ముందు మారు మనసు పోయింది. అందుకని ఎంత తక్కువ మంది పాస్టర్లతో సహవాసం ఉంటే అంత భక్తి క్వాలిటీగా ఉంటుంది. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. ఏమండి, ఎంత తక్కువ మంది పాస్టర్లతో మనకు సహవాసం ఉంటే భక్తి అంత క్వాలిటీగా ఉంటుంది. ఎంత ఎక్కువ మంది పాస్టర్లతో సహవాసం ఉంటే అంత క్వాలిటీ ఎత్తబడ్డం కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళ గుణాలు, వాళ్ళ బుద్ధులు. నేను వెళ్ళాను, వాళ్ళు చేసిన పనికి కడుపులో రగులుతుంది నాకు. ఎదవ శరీరం కదా నాకు కూడా, నేనేమో దేవుడినా. వెంటనే నా మనస్సు ఏం చదువుతుందంటే, ఇక్కడ 4 గంటలు ఉంటావు, 4 గంటల్లో నీ నోరు ఎక్కడైనా మెదిపినా నీ క్యారెక్టర్ పోయింది. ఫస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న క్యారెక్టర్ దెబ్బతింటుంది. భరించే కష్టం ఎంత టైం నాకు 4 గంటలు కానీ నేను ఓర్చుకున్నానంటే నా యొక్క క్వాలిటీ తగ్గని సాక్ష్యం అలాగే ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకొని బిగించుకొని మెలకున్నా. ఎన్ని గంటలు స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీకు అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పగలను ఇతరులకి. ఎవరైనా నన్ను వాళ్ళు పట్టించుకోలేదు బ్రదర్, వీళ్ళు పట్టించుకోలేదు అన్నారు అనుకో, ఒరే 2 గంటలు ఓర్చుకో, స్తోత్రం చెప్పాలి. అంతే కదా. నేను ఇంకొక మాట చెప్పనా, నేను అక్కడే మామూలుగా ఫీలింగ్ మార్చలేదు, పొరపాటును మార్చకూడదు. హల్లెలూయా. అసలు నేను విశ్వాసనే అయిపోయాను కాసేపు. తెలుసుగా విశ్వాసం ఏం చేస్తాడు, పాపం తగ్గించుకొని. ఇప్పుడు విశ్వాసులు కదలే, ముదిరిపోయారు విశ్వాసులు. విశ్వాసులు అంటే సహజంగా పాస్టర్ గారి కంటే మేము చిన్నవాళ్ళం అనుకొని వాళ్ళు పైన కూర్చుంటే మనం కింద కూర్చుంటాం, ఏదో అయిపోయింది అలా. కానీ కొన్ని చోట్ల మాకు వచ్చే ఘనత యేసు ప్రభు వారికి ఇచ్చిన ఘనత మాకు ఇస్తారు. హల్లెలూయా. మరి దాని సంగతి ఏంటి, నేను అదే గుర్తు చేసుకుంటాను. ఈ కొంచెంలో నేను బయటపడితే మరి మాకు యేసు ప్రభుకి ఇచ్చిన ఘనత ఇచ్చేటువంటి కొంతమంది ఉన్నారు మహానుభావులు. ఏమండి, యేసు ప్రభు గారికి ఇస్తారే గొప్ప ఘనత. గాడిదని మోసే యేసు ప్రభు వారిని మోసిన గాడిదకి ఇచ్చిన ఘనతను మాకు కూడా ఇస్తున్నారు కదా. ఏమండి, మా ఈ కార్పొరేటర్ పరుస్తారండి మా మీద, మా కింద ఎంత చక్కగా. మేము తిన్న తర్వాత మాకు చేతులు తుడుచుకోవడానికి, పళ్ళల్లో గుచ్చుకోవడానికి, పూలలో ఎవడెత్తాడు? మేము అనిపిస్తారు రాజులమా ఎవడమని. మా ఇంట్లో ఒకవేళ మేము పాస్టర్ పని చేయలేదనుకో, నా భార్య ఇవ్వదో పళ్ళల్లో గుచ్చుకోవడానికి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఈ ఘనత ఎక్కడది? నా దేవుణ్ణి నేను ఊరేగిస్తున్నాను కనుక నా తల మీద పెట్టుకొని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. అందుకని ఒక్క నిమిషం లేదా ఒక్కరోజు ఉండే చులకని శ్రమ, కొద్ది నెలలు ఉండే చులకని శ్రమ నీకు అంతకంతకు మహిమ తెచ్చిపెట్టిద్దట. స్తోత్రం చెప్పాలి. అమ్మ తల్లులారా, మీకు అర్థమవుతుందమ్మా? ఆలోచిస్తున్నారా? నీవు ఇతరులు శ్రమలు పడుతున్నప్పుడు నిన్ను దేవుడు శ్రమలకు ఎందుకు అప్పగించాడంటే వారిని ఆదరించాలి. దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి ఎప్పుడు ఆదరించడు. నీ ద్వారా నా ద్వారా నీ దేవుడు ఆదరిస్తాడు. ఓకే, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏలియాని ఇక్కడి నుంచి పంపించిన తర్వాత ఆ కరువు, ఆ కష్టంలో ఈయనెళ్ళి సారిపత్తు ఎదవరాలని ఆదరించాడు, అనుభవాలు చెప్పాడు. అసలు అయ్యా ఈరోజు తిని చచ్చిపోతున్నామంటే పర్వాలేదు అమ్మాయి, నువ్వన్న ఊళ్ళో ఉన్నావు, నేను ఊరు బయట వాగులో ఉన్నాను, వాగు దగ్గర ఉన్నాను. నా దేవుడు ఇన్ని నెలలు నన్ను పోషించాడు, నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడు, ఆదరించాడు. చచ్చిపోయి నా బిడ్డను బ్రతికించాడు దేవుడు. అద్భుతాలు జరిగినాయి, కుటుంబాన్ని ఆదరించాడు. వినండి, చివరికి ఒక మాట చెప్తాను. హల్లెలూయా. అక్కడి నుంచి ఎందుకు వాగులో నుంచి బయటకు తీసాడంటే, కెరేతు వాగు దగ్గర నుంచి ఎందుకు ఎండిపోయిందంటే, ఇప్పుడు దాకా మన అయ్యగారు దేని మీద ఆధారపడ్డారంటే వాగు నీటి మీద, పైన నుంచి వస్తున్న కాకుల మీద. ఈయన దృష్టి అంతా దేని మీద ఉంది? కాకుల మీద, వాగు మీద. కాకుల మీద, వాగుల మీద. ఈ రెండు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని మీద. ఒక దైవజనుడు దేవుని మీద ఆధారపడాలండి. నేను అంటాను,
మన ఇంటి వారి మీద కూడా భార్య మీద, పిల్లల మీద కూడా ఆధారపడకూడదండి. వేస్ట్. స్తోత్రం చెప్పాలి. ఆధారపడ్డావంటే మాత్రం సిగ్గుపడతావు. దేవుని మీద కానీ ఆధారపడగలిగితే దేవుడు నిన్నెప్పుడు సిగ్గుపడనీయడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం చాలాసార్లు కొంతమంది మీద ఆధారపడతాం. మంచి దశంభాగం ఇచ్చే వాళ్ళ మీద ఆధారపడతాం. మన సేవకులు వాళ్ళు తిరగలేదని వాళ్ళే పోతారు. ఎవడు చేతుకొని పోతాడో తెలీదు, ఏ తెర ముందుకెళ్ళి కూర్చుంటారో తెలియదు వాళ్ళు. అవునా కాదా? మన నోరు మంచిది కాదు. హల్లెలూయా. ఏదో ఒకటి వాళ్ళని గద్దిస్తాం, బుద్ధి చెబుతాం, అంతు లేకుండా పోతారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నా కొడుకుని నేను తిట్టుకోవాలి కదా, నా కూతురు నేను తిట్టాలి కదా, కొట్టాలి కదా, ఒక దెబ్బ కొట్టాలి కదా తప్పు చేస్తే. నేను ఆ అవతల ఇంటోడు కూతురుని పిల్లని కొడతా తిట్టి గద్దిస్తానా? వాళ్ళు వచ్చినప్పుడు అరే బుజ్జిగా నాన్న రారా చాక్లెట్ ఇస్తానంటాను. అవును కదండి. పక్కింటోడి పిల్లోడికి ఏమిస్తాను? చాక్లెట్ ఇస్తాను. నేను జలుబు చేసిద్దే, హల్లెలూయా. ఇవ్వాలని ఉన్న చాక్లెట్ దానికి జలుబు చేసిద్ది కనుక ఇవ్వకూడదు. అయితే ఇతరులకు జలుబు చేస్తేనే రోగం వస్తే నాకెందుకు? పంచదార చిలకిస్తాను పోతే పోయిందని. ఏంటి పాస్టర్ గారు ఇలా చెబుతున్నా? వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు చెప్పనా? టీవీలోనో ఇదేంటి యూట్యూబ్లో వచ్చే పాస్టర్ గారులు మీరు కలిస్తే పంచదార చిలకెత్తారు నీకు. నువ్వు చస్తేనే బ్రతికితేనే. నీ కన్న తండ్రి ఇవ్వలేడు. నీకు ఏమి ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. నీకు ఆరోగ్యకరమైన బోధేదో దాన్ని బోధిస్తాడు. దానిని నువ్వు అపార్థం చేసుకొని పంచదార చిలక అలవాటు పడ్డావంటే కొద్ది రోజులు ఆగి తినేటప్పుడు సూపరో, తర్వాత పోతావు. ఏమనుకోవద్దే అమ్మలారా, అర్థమవుతుందా? తల్లులారా కోపంగా ఉన్నారేంటి? నాకు అర్థం కాదు. హల్లెలూయా. నేనంటాను మేము మాట్లాడుకుంటున్నాంలే, స్తోత్రం చెప్పాలి. కాకులు ఆగిపోవచ్చు, కానీ దేవుని కృప ఆగలేదు. ఇప్పుడు మా అయ్యగారు దేని వైపు చూసి ఆగిపోయాడంటే కాకుల వైపు చూస్తున్నాడు. ఏలియా వాగు వైపు చూసి ఆగాడు. అందుకని రెండింటిని కట్ చేస్తే చూపు అడ్డు తిరిగింది. స్తోత్రం చెప్పాలి. మేము కూడా అంతేనండి, నిజంగా చెబుతున్నాను. నేను అలా చూడడం మానేశాను. స్తోత్రం చెప్పాలి. దేవుని వైపు ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టామో అక్కడ నుండి ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. నీ జీవితంలో కూడా నేను చెప్పే మాట ఏమిటంటే, బ్రదర్ నాకు వాగిండిపోయింది, కాకులు రావట్లేదు, ఇటు నుండి సహాయం రావట్లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అంటే, వాగిండిపోయినంత మాత్రాన దేవుని కృప ఎండిపోలేదు. గుర్తుపెట్టుకోండి. గోతులో నెట్టబడినంత మాత్రం నాశనం రాలేదు. ఆ గొయ్యే సింహాసనానికి ఎక్కించింది. నిన్నెవరు కిందకి నెట్టేస్తారో అది కూడా దేవుని ప్రణాళికే, నిన్ను ఎక్కించడానికి. స్తోత్రం చెప్పాలి. ఎందుకు నీకు ఈ శ్రమలు వచ్చినాయి అంటే, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి. నీ చుట్టుపక్కల చాలామంది కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వారిని నువ్వు అనుభవపూర్వకంగా ఆదరించాలా. లేదంటే ఎలా ఉంటుందంటారు? ఎందుకు వస్తాయి కష్టాలు, ఎందుకు వస్తాయి బాధలు అని తిప్పుతావు చేతులు. నువ్వు కష్టపడినటువంటి వాడు చేతులు తిప్పలేడు, కన్నీళ్లు పెడతాడు. అయ్యో ఈ బాధ నాకు కూడా ఒకప్పుడు వచ్చింది కదా. ఆ అనుభవం నీకు రావాలని దేవుడు నిన్ను ఉన్నత మార్గంలో నడిపిస్తున్నాడు. మూడో విషయం ఏమిటంటే, నువ్వు ప్రతిదీ దేవుని వైపు తప్ప ఎవరి వైపు చూడడం దేవునికి ఇష్టం లేదు. సహాయం అంటూ వస్తే దేవుని దగ్గర నుంచి నాకు రావాలని కోరుకుంటున్నాడు. అక్కడ నుండి నీకు సహాయం వస్తుంది. అది ఆయన ప్రణాళిక నెరవేర్చబడింది. ఆ తర్వాత ఏలియాని అగ్ని రథాలు గుర్రాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాయి. చప్పట కొట్టండి ఒకసారి.
దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. అక్కడ నుండి వచ్చిన గుర్రాలు చూసారా? మీరు గమనిస్తున్నారా? మనం దేవుని వైపు చూస్తే ఈ భూ సంబంధమైన వారిగా బ్రతకం. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే పైనున్న వాటినే ఎత్తుకుతావు. అక్కడ నుండే వస్తాయి, అక్కడికే వెళ్ళాలి. మన చూపంతా అక్కడికే. అందుకని అక్కడి నుంచి రథాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాయి. నీ చూపెటు, నీ ఉద్దేశం ఎటు, నీ ఆలోచనలు ఎట్టున్నాయి, నీ ఆశలు ఎట్టున్నాయో ఒకసారి ప్రశ్నించుకొని ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకే, ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.